దేవునికి స్తోత్రం. మహిమ ఘనత ప్రభావము దేవాదేవునికి చెల్లును గాక. ఆమేన్. దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపను బట్టి ఉదయకాల సమయంలో మనమందరము కూడా దేవుని సన్నిధిలో మరి పరిశుద్ధ ఆదివార దినములో మనము ఈ రీతిగా కొనసాగడానికి బాబు మనకి ఇచ్చినటువంటి ఈ ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి మరి మొదటిగా దేవాదేవునికి స్తోత్రాలు. బాబు సన్నిధి పట్ల ఆశ కలిగి ప్రభు పాదాల చెంత చేరినటువంటి ప్రియ విశ్వాసులైన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు. అలాగే ఇంతవరకు నడిపించినటువంటి ప్రియ సహోదరుడు వేణుగోపాల్ గారు కూడా ప్రభు పేరిట వందనాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. చదువుకున్న లేఖన భాగం నుండి కీర్తనల గ్రంథము 18వ అధ్యాయాన్ని మరి ప్రత్యేకంగా 16వ వచనాన్ని దినాన్ని మనము ధ్యానంగా దేవుని సన్నిధిలో ధ్యానం చేసుకుందాం. ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకునేను. నన్ను పట్టుకొని ఆ జలరాశులలో నుండి తీసెను. బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. అపకాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనును. విశాలమైన స్థలములకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టము గనుక ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కని దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మన దేవుడు ఉన్నత స్థలములలో నివాసము చేసేటువంటి దేవుడు. ఆకాశము ఆయన సింహాసనముగా చేసుకుని ఆయన పరిపాలన చేస్తున్నటువంటి గొప్ప దేవుడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఎంతో ఎత్తైనటువంటి ఆ మహా ఉన్నతమైనటువంటి ఆ స్థలములలో ఆయన ఉన్నప్పటికీ కూడా ఈ భూమి మీద ఉంటున్నటువంటి ఈ యొక్క మానవులను ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన వారిని నడిపిస్తూ ఉన్నాడు, వారిని పోషిస్తూ ఉన్నాడు, వారిని సంరక్షిస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా ఆయన తన చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. హల్లెలూయా. ఆయన సింహాసనాసనుడై ఉండి ఆ సింహాసనం మీద మాత్రమే ఆయన కనుదృష్టి ఉంచి ఆయన తేజోమయమైనటువంటి ఆయన రాజ్యం మీద మాత్రమే ఆయన కనుదృష్టి ఉంచి ఆయన పరిపాలన చేయటం లేదు. కానీ ఆ కిందన రాస్తున్నాడు, నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించెను. నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, నీతి యథార్థతలను అనుసరించి జీవిస్తారో, దేవుడు వారికి తన హస్తాన్ని అందించి
తన దక్షిణ హస్తాన్ని ఆయన అందించి వారిని చెయ్యి చాపి వారిని లేవనెత్తుతాడు. హల్లెలూయా. ఎంత మటుకు కూడా నీతిమంతులను ఆయన విడిచిపెట్టాడు. నీతిమంతులను ఎంత మటుకు కూడా ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఆయన వాగ్దానం చేస్తున్న వాడు, నమ్మదగినటువంటి వాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ కింద మాట మనం చూస్తాం. మహా జలరాశులలో నుండి నన్ను తీసెను. మహాజలరాశులు ఏమండి, ఈ టైంలో మనం నదుల దగ్గరికి వెళ్తే, ఈ నదులు ఎలాగుంటాయంటే ప్రస్తుతం అవి ప్రశాంతంగా ఉంటాయి. మనకి దగ్గరలో ఉన్నటువంటి నదుల్లో పెద్ద నది ఏదంటే గోదావరి. ఆ గోదావరి నదికి పోతే అక్కడ ఈ టైంలో నది అంతా కూడా ప్రశాంతంగా ఉంటది. చక్కని వాటర్ మనకి అక్కడ కనబడుతుంది. ధర్మిలా ఇంచుమించు 15 సంవత్సరాల క్రితము నేను అరకు క్యాంప్ వేసాను. ఫస్ట్ టైం ఫస్ట్ క్యాంప్ వేసినప్పుడు ఇంచుమించు 120 మంది వెళ్ళాం. ఆ 120 మంది అరకు క్యాంప్ వెళ్ళినప్పుడు ఇంచుమించుగా వెళ్ళినటువంటి సీజన్ ఏంటంటే ఫిబ్రవరి ఆ సీజన్ లో వెళ్ళాం. అప్పటికి నీళ్లు ఎంతో నిర్మలంగా, మరి ఎంతో ఒక గాజు వలె అది తలతల ఆడుతూ సూర్యకిరణాలు పడుతూ, అది ఎంతో మంచి నీరు కన్నా ఇంకా శుద్ధికరమైనటువంటి నీరు లాగా ఆ నీరు ఎక్కడికక్కడ కలవకుండా అలాగ ఉంటున్నప్పుడు మన సహోదరులు చాలా ఎంజాయ్ చేశారు. అందులో స్నానాలు కూడా చేసేసారు. అంటే స్త్రీలకు దూరంగా తీసుకుని వెళ్ళిపోయాడు, పురుషులు ఇంకా దూరంగా తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి చాలా సంతోషించారు. అప్పుడు తర్వాత మళ్ళా రెండో పర్యాయం కూడా అరుకన్నా పాపికొండలు రెండోసారి మళ్ళా క్యాంప్ వేసాం పాపికొండలు. అప్పుడు ఇంచుమించు 100 మంది వెళ్ళాము. మరి ఆ రోజు నైట్ వచ్చేసాం కాబట్టి నైట్ హాల్ట్ అక్కడ వేయలేదు. అది సీజన్ ఇంచుమించుగా ఈ అక్టోబర్ నవంబర్ అనుకుంటా. అప్పుడు వెళ్ళాము. అప్పుడు ఇంచుమించు 100 మంది వెళ్ళాం. అప్పుడు నీరు కూడా అంటే ఫస్ట్ అంత తేటగా అప్పుడు లేదు. స్నానాలు కూడా చేయలేదు. నీరంతా ఫుల్ గా ఉంది. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, ఈ రాబోతున్నటువంటి ఈ జూలై నుంచి ఈ తర్వాత కాలాలు మనం చూస్తే, గోదావరి టీవీలో మనం చూస్తాము, గోదావరి ఉగ్రరూపం దాలుస్తుందంట. గోదావరి ఏం దాలుస్తుందట? ఉగ్రరూపం దాలుస్తుంది. అంటే అది ఆ నీళ్లు చూసినట్లయితే పడవలు తొక్కుతూ మరి అనేకమైనటువంటి గ్రామాలు సైతం కూడా ముంచేస్తూ, నీళ్ళన్నీ కూడా వరద నీళ్లుగా, ఎక్కడెక్కడ వరద నీరు మొత్తము ఆ వాటర్ అంతా కూడా వరద అయిపోయి, ఇక ఒక్కొక్కసారి ఆ బ్రిడ్జిను సైతం కూడా తాకేటువంటి అంత ఎత్తు వచ్చేసి చాలా భయానకమైనటువంటి వాతావరణం అక్కడ కలుగుతుంది. అంతవరకు నిర్మలంగా నిర్మానుష్యముగా ఉంటున్నటువంటి ఈ గోదావరి నది గాని మరి ఏ విధమైనటువంటి నదులు గాని అంత ప్రచండమైనటువంటి రీతిలో ఉగ్రరూపము దాల్చి మహా ప్రమాదకరమైనటువంటి స్థాయిలో, మన వార్తలు వింటూ ఉంటాం, ప్రమాదకరమైనటువంటి స్థాయికి వచ్చిందండి గోదావరి. ఈ కాసేపులో కొంత ఆనకట్లు కొట్టుకుపోతాయి, పలానా ఊర్లు మునిగిపోతాయి. ఇటువంటి వార్తలు మనం వింటూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, ఇప్పుడు ఎప్పుడైతే ఈ మహా తుఫాన్లు అనేటువంటి వస్తాయో, ఆ తుఫాన్లు వచ్చినప్పుడు
మరి అందులో ఉన్నటువంటి నీళ్లు విపరీతంగా పెరిగిపోయి ఆ మహా జలరాశులుగా మారిపోతాయి అన్నమాట. మహా జలరాశులు అనేటువంటి దానిలో మామూలుగా ఉంచినప్పుడు వేరే విషయము, జలరాశులుగా ఉంటుంటది నది. కానీ ఇక్కడ మహా జలరాశులు ఎప్పుడు వస్తాయంటే తుఫాను అనేటువంటివి భీకరంగా ఏర్పడినప్పుడు, భీకరమైనటువంటి వర్షాలు కురిసినప్పుడు మహా జలరాశులు అనేటువంటివి అవి పుట్టుకొస్తాయండి. అవి పుట్టుకొచ్చి మొత్తం అంతా కూడా ముంచేస్తూ ఉంటది, బీభత్సం సృష్టిస్తూ ఉంటది, గలిబిలి సృష్టిస్తూ ఉంటది, నష్టం సృష్టిస్తూ ఉంటది, చెట్లు పడిపోతూ ఉంటాయి, అనేకమైనటువంటి గ్రామాలు మునిగిపోతా ఉంటాయి. ఇక్కడ వాక్యం చెప్తుంది, మహా జలరాశులలో నుండి నన్ను తీసెను. హల్లెలూయా. నిర్మలంగా సాఫీగా మన బ్రతుకు కొనసాగుతున్నప్పుడు, జీవితాలు కొనసాగుతున్నప్పుడు అకస్మాత్తుగా ఒక్కసారే ఈ తుఫాను అనేటువంటిది రేగుతూ ఉంటుంది. ఒకేసారి గలిబిలి అనేటువంటిది సృష్టించబడుతూ ఉంటది. ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి, అనారోగ్యం అనేటువంటిది కలుగుతూ ఉంటది, వ్యాధి వేదన అనేటువంటివి కలుగుతూ ఉంటాయి, కుటుంబాల్లో గలిబిలి అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఎవరి ద్వారానో మీ హృదయాన్ని గాయపరిచేటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి, సమాధానము లేకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కొన్ని ఇబ్బందులు, కొన్ని ఆటంకాలు, కొన్ని అడ్డులు ఇటువంటివి కలుగుతూ ఉంటున్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నీ కుటుంబమే కాదు, నీ హృదయం కూడా ఎంతో గలిబిలి పడుతూ ఉంటది. ఇవి మహా జలరాశులకు సాదృశ్యంగా ఉంటున్నాయి. మహా జలరాశులు ఎందు నిమిత్తం ఏర్పడతాయంటే మహా తుఫానుల వలన ఏర్పడతాయి. ఒక్కొక్కసారి నీ ఇంటిలో తుఫానులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. తుఫాను వంటి సమస్యలు వస్తూ ఉంటాయి, తుఫాను వంటి గలిబిలి జరుగుతూ ఉంటది, తుఫాను వంటి అనారోగ్యము కలుగుతూ ఉంటది, తుఫాను వంటి అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కానీ దావీదు మహాభక్తుని యొక్క నిరీక్షణ చూడండి, ఆయన భక్తి చూడండి. మహా జలరాశులలో నుండి తీసెను, నన్ను పట్టుకొని మహా జలరాశులలో నుండి నన్ను, చెప్పండి ఒకసారి మీరు, ఒకటి మేడ మీద వల్ల చెప్తారు, ఇంకా గట్టిగా హల్లెలూయా. మహా జలరాశులలో నుండి నన్ను పట్టుకొని మహా జలరాశులలో నుండి తీసెను. మన ప్రభువు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. అనుకోవచ్చు, అయ్యో ఈ సమస్యలలో నేను కొట్టుకుపోతానేమో, అయ్యో ఈ సమస్యలు వచ్చి నా మీద నుంచి పొర్లి పారిపోతాయేమో, అయ్యో నేను మునిగిపోతానేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆ కింద రాయబడి ఉన్నది, నేను ఆయనకి ఇష్టడను గనుక ఆయన నన్ను, ఎవరైతే ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తారో, మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా క్రిస్మస్ దినాల్లో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఎవరికంటే ఆయనకి ఇష్టమైన మనుషులకు. హల్లెలూయా. ఎవరు ఇష్టమైన జీవితాన్ని జీవిస్తారో, దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తారో, ఇష్టమైనటువంటి బ్రతుకుతారో, వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యలో నుండి కూడా ఆయన దక్షిణ హస్తము నన్ను పట్టుకొని, అలా ఆగిపోయారు, నన్ను పట్టుకొని మహా జలరాశులలో నుండి నన్ను తీసెను. హల్లెలూయా. దావీదు మహాభక్తుడు ఈ మాటలు ఎందుకు పలుకుతున్నాడో తెలుసా? 69వ దావీదు కీర్తన చూడండి ఒకసారి. 69వ అధ్యాయము మొదటి వచనాన్ని, దేవా శరములు నా ప్రాణము మీద కొలుచున్నవి,
నిన్నుక తీయని అగాధమైన దొంగ భూమిలో నేను దిగిపోవచ్చున్నాను, అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను, వరదలను మూసివేయుచున్నవి, నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుగా ఎండిపోయేను. దావీదు మహాభక్తుడు మొరపెడుతున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి మొరపెడుతూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని ప్రార్థన చేస్తుంటే, ప్రభువా ఇదిగో జలములు నా మీద నుంచి కొట్టుకుపోతున్నాయి, అంటే మీద నుంచి నీళ్ళు వెళ్ళిపోతున్నాయంట, అగాధమైన దొంగ భూమిలో నేను దిగిపోతున్నాను అంటున్నాడు, అగాధ జలములలో నేను దిగిపోతున్నాను అంటున్నాడు. వరదలు నన్ను ఈ వరదలు ఎప్పుడు వస్తాయి? వరదలు ఎప్పుడు వస్తాయి? మాట్లాడరే, వరదలు తుఫాను వచ్చినప్పుడు వస్తాయి కదా. ఆ తుఫాను వల్ల అంటున్నాడు, నేను మునిగిపోతున్నాను, నా మీద నుంచి, నా ప్రాణము మీద నుంచి. దావీదు మహాభక్తుని జీవితము, ఆయన హిస్టరీ మనము చూస్తే, చదివితే ఎక్కడైనా వరదలు వచ్చినట్టున్నదా? ఎక్కడైనా వరదలు వచ్చేసే ఆ దేశాన్ని ముంచేసే అనే మాట ఉన్నదా? లేదు. ఆ వరదలు అనేటువంటి మాట భౌతికమైనటువంటి వరదల గురించి రాయటం లేదు, తన చుట్టూ చుట్టుకొని ఉన్నటువంటి శత్రువులను గురించి రాస్తూ ఉన్నాడు. దావీదు మహాభక్తులు చుట్టూ శత్రువులే. ఆ బాల్య ప్రాయం నుండి కూడా ఒక పక్కన ఆ యొక్క గొలియాతు కానివ్వండి, తర్వాత సౌలు మహారాజు కానివ్వండి, తర్వాత మిద్యానీయులు కానివ్వండి, తర్వాత ఇక తన సొంత కుమారుడు అబ్షాలోము కానివ్వండి, అనేక మంది ఆయన మీద కుట్రలు చేశారు, కుతంత్రాలు చేశారు. అనేక విధాలుగా దావీదు మహారాజుని పడగొట్టాలి, అనేక విధాలుగా దావీదు మహారాజు జీవితంలో గొప్ప ప్రళయాలు సృష్టించాలని చెప్పి అనేకమైనటువంటి కుట్రలు పన్నారు, కుతంత్రాలు పన్నారు, పడగొట్టాలని. దావీదేమో దేవుని చిత్తానుసారంగా వెళ్ళిపోతున్నాడు, ఆయన మనస్సును కలిగి ఆయన హృదయానుసారుడుగా వెళ్ళిపోతున్నాడు. కానీ తన చుట్టూ ఉన్నటువంటి వారు అనేక విధమైనటువంటి పన్నాగాలు పన్నుతూ, కుట్రలు చేస్తూ, అనేక విధాలుగా వారిని ఆయనను లయపరచాలని చూస్తుంటున్నప్పుడు ఈయన రాస్తూ ఉన్నాడు, వరదలు నన్ను చుట్టుకొని ఉన్నాయి, నా ప్రాణం మీద నుంచి ఏం పొరులుతున్నాయి? జలములు పొరులుతూ ఉంటున్నాయి. ఇదిగో నేను అగాధ జలములలో కూరుకుపోయాను. అబ్బా, మొరపెడుతున్నప్పుడు ఏమవుతుందంట? ఆయన గొంతుకు ఎండిపోతుందంట. ఎప్పుడైనా మనము గొంతుకు ఎండిపోయినంత వరకు ప్రార్థన చేస్తామా? గొంతుకు ఎండిపోయినంత వరకు దేవుని గోజాడతామా? ఏమండి, గొంతుకు ఎండినంత వరకు అంటే అంత దీర్ఘంగా దేవుని బ్రతిమాలుతామా? ఖచ్చితంగా నీవు బ్రతిమాలితే నీ శత్రువు ఏదైతే ఉన్నదో, నీ శత్రువు అనారోగ్యమా, నీ శత్రువు ఆర్థిక ఇబ్బందా, నీ శత్రువు అప్పుల బాధ, నీ శత్రువు లేబడి పరిస్థితుల, నీ శత్రువు నీ మీద పన్నాగం పన్నుతున్నటువంటి ఏ వ్యక్తి అయినా కూడా ఖచ్చితంగా తన చెయ్యి చాపి మహా జలరాశులలో నుండి నన్ను తీసెను. హల్లెలూయా! ఎంత గొప్ప వాగ్దానాలండి, ఎంత గొప్ప వాగ్దానాలు మనం చూస్తున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా. మహా జలరాశులలో నుండి ఆయన తీసేటువంటి దేవుడు, ఆయన తీసేటువంటి దేవుడు. అందుకే దావీదు మహాభక్తుడు ఈ ప్రార్థన చేస్తూ ఉన్నట్టు 66వ అధ్యాయము కీర్తన గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనంలో కూడా నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లు చేసింది, మేము నిప్పులలోను నేలలోను పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు. హల్లెలూయా! దేవుని బిడ్డరా,
శత్రువులు మా మీద తలకెక్కిపోయారంట. ఎక్కడికి ఎక్కిపోయారు? ఒక్కొక్కసారి పరిస్థితులు అలా ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు. ఇక శత్రువు ఏం చేస్తూ ఉంటాడు? నెత్తి మీదకి ఎక్కి డాన్స్ చేస్తూ ఉంటాడు అన్నమాట కదా. మన ప్రధానమైనటువంటి శత్రువు అపవాది. నిన్ను శోధించాలా, నిన్ను బాధ పెట్టాలా, శ్రమ పెట్టాలా. వాడి మెయిన్ టార్గెట్ ఏంటో తెలుసా? దేవుని దగ్గర నుంచి దూరం చేయాలి. ఈ మ్యాగ్నెట్లు ఉంటాయి తెలుసా మీకు? మ్యాగ్నెట్స్ పిల్లలు ఆడుకొని ఒకసారి మొక్కలు అయిపోతుంటే అట్లా ఆడుకుంటా ఉంటారు. ఆ మ్యాగ్నెట్స్ రెండు ఇట్లా దగ్గర పెడితే ఏమవుతూ ఉంటుంది? టపి 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 మనం అంటుకుంటుంది. ఎంత దూరం పెట్టినా టపి మనం అంటుకుంటుంది. ఎంత దూరం పెట్టినా టపి మనం అంటుకుంటుంది. ఇంకా దూరం పెడితే టపి మనం అంటుకుంటుంది. ఇంకా దూరం పెడితే ఇంకా అంటుకోదు. అంటే దేవుడి దగ్గర నుంచి నీకు ఉన్నటువంటి ఆకర్షణ, దేవునితో ఉన్నటువంటి సహవాసం అనేటువంటిది నీవు దూరం అవుతున్న కొలది కూడా ఏమైపోతుందంటే ఇక దేవుల్లో ఉన్నటువంటి శక్తిని నీవు కోల్పోతావు, దేవుల్లో ఉన్నటువంటి ఆశీర్వాదం నీవు కోల్పోతావు, దేవుల్లో ఉన్నటువంటి దీవెనలు నీవు కోల్పోతావు. అదే జరిగింది సంసోను జీవితంలో. ఎప్పుడైతే దేవునికి దూరమై దెలీలా యొక్క వ్యామోహంలో పడ్డాడో, ఈరోజు దెలీలా వ్యామోహంలో పడవలసిన అవసరం లేదండి. చాలా మంది సెల్ ఫోన్ యొక్క వ్యామోహంలో పడిపోతూ ఉన్నారు. నీ సెల్ ఫోనే నీకు ఒక దెలీలా, నీ సెల్ ఫోనే నీకు ఒక దెలీలా. అందులో వ్యామోహంలో పడిపోయి ఎంతమంది అర్ధరాత్రులు 2 గంటల వరకు 1 గంట వరకు పడుకోకుండా ఇక్కడేమో దావీదు ప్రార్థన చేస్తూ ఉంటే, మొరపెడుతూ ఉంటే నా గొంతు ఎండిపోతుంది అంటున్నాడు. అంతగా ప్రార్థన చేయడానికి మనం ఇష్టపడటం లేదు కానీ, అంతగా మనం వాక్యం చదవడానికి ఇష్టపడటం లేదు కానీ 24 గంటలు యవనస్తులనే కాదండి, ఈ దినాల్లో వయసుతో నిమిత్తం లేకుండా అందరూ ఇదే పని. ఆ వయసు, ఈ వయసు, స్త్రీ, పెద్ద స్త్రీ, చిన్న స్త్రీ, యవనస్తురాలు ఏమిలే, ప్రతి ఒక్కరు కూడా ఆ సెల్ ఫోన్ వ్యామోహంలో పడిపోతున్నారు. చూడకూడని దృశ్యాలు చూస్తూ ఉన్నారు. ఇండైరెక్ట్ గా ఆనాడు అవ్వమ్మ పండు తిన్నది పాపం వచ్చింది కాదు. నీ చేతిలోనే ఒక పండు ఉంది. నీ చేతిలోనే ఎప్పుడో పెట్టేసాడు పండు కదా. అందుకే ఆ పండు యాపిల్ ఫోన్ అంటారేమో, దాన్ని కొరికేసి ఉంటుంది. సగం శాతం కొరికేసాడు, ఇంకోటి నీ చేతిలో పెట్టాడు అనమాట. చాలా మంది ప్రేమినటువంటి దేవుడు పెట్టారా, నీ దగ్గరికి వచ్చేసింది పండు. కొంతమంది తినేస్తా ఉన్నారు, కొంతమంది ఎక్కడ వరకు ఉంచావు దాన్ని అంత వరకే ఉంచుతూ ఉన్నారు. ప్రేమటువంటి దేవుడు బిడ్డరా, నీవు దేవునికి దూరం అవుతూ ఉంటే సాతాను నీ దగ్గర అయిపోతాడు. ఇప్పుడు శుక్రవారం నేను చెప్పాను కదా, నీవు దేవుడి సన్నిధి మానేశ్యుడు. ఒక 3 వారాలు, ఒక 4 వారాలు దేవుడి గుడికి రాకుండా మానేశ్యుడు. నీ ఇంట్లో సాతాను వచ్చి ఏం చేస్తాను నేను తీసుకోవడానికి చేస్తుంది. ఏమండి, చేసి చూడండి, కావలిస్తే చేసి చూడండి. ఒక 3 వారాలు 4 వారాలు దేవుడి మందిరాన్ని మొదలుపెట్టేసి ఇంటి దగ్గర కూర్చోండి. ఏమండి, నీ డోర్లు తోసుకొని మరి వచ్చేస్తుంది. నీవు దేవుడి సన్నిధికి వచ్చేప్పుడు ఏం చేయాలా? నింపుకుంటూ ఉండాలా. పెట్రోల్ పంప్ బండిలో ఆయిల్ పోసుకున్నట్టు, ఆయిల్ పోసుకున్న బండి జమ్మని పరిగెట్టేస్తుంది అన్నమాట. ఎదురే లేదు. ఇక దావీదు మహాభక్తులు అంటున్నాడు, ఇదిగో నా చుట్టూ శత్రువులు చుట్టుముట్టేశారు, నా ప్రాణము తల మీద జలములు పొర్లిపోతూ ఉన్నాయి, అగాధంలో దిగబడిపోయి ఉన్నాను, వరదలు ఎలుగెత్తుతూ ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా దేని గురించి మాట్లాడుతున్నాడంటే శత్రువుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీ శత్రువు నీ అనారోగ్యం కావచ్చు, నీ శత్రువు నీ యొక్క ఆర్థిక ఇబ్బంది కావచ్చు, నీ శత్రువు నిన్ను హింసించేవారు కావచ్చు, నిన్ను బాధ పెట్టేటువంటి వారు కావచ్చు, నీ శత్రువు ఒక డ్రగ్ కావచ్చు,
నీ శత్రువు సిగరెట్ కావచ్చు, నీ శత్రువు మద్యం కావచ్చు, నీ శత్రువు సెల్ ఫోన్ కావచ్చు. సెల్ ఫోన్ కూడా వ్యసనమే. నీ శత్రువు అసూయ కావచ్చు, నీ శత్రువు ఈర్ష్య కావచ్చు, నీ శత్రువు పగ కావచ్చు, నీ శత్రువు దేవుని తప్ప వేరే వారికి స్థానం ఇచ్చే నీ హృదయంలో వేరే స్త్రీ కావచ్చు, నీ శత్రువు వేరే అక్రమమైనటువంటి పురుషుడు కావచ్చు, నీ శత్రువు కామముతో కూడినటువంటి నేత్రాలు కావచ్చు, నీ శత్రువు నిన్ను ప్రలోభపరిచేటువంటి ఆలోచనలు కావచ్చు. ఏది నీ శత్రువు ఎవడైతే గమనిస్తాడో వాడు ధన్యుడు. నిజానికి దేవుడు మనల్ని వ్యాధులతో, బాధలతో, ఇబ్బందులతో వచ్చినప్పుడు నీవు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు నీకు వెంటనే నీకు జవాబు ఇవ్వలేకపోవచ్చు. కానీ నీవు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే వారు చేసినటువంటి టెస్ట్ ద్వారా నీలో ఉన్నటువంటి ఒక ఆ సమస్య, దేని ద్వారా నీకు జ్వరం వస్తుంది, దేని ద్వారా నీకు కళ్ళు తిరుగుతున్నాయి, దేని ద్వారా నీకు ఈ సమస్య ఏర్పడుతుంది, ఇటువంటి పరిస్థితిని బయట పెట్టడం కూడా దేవుని యొక్క కృపే. కొంతమంది బయటపడవు, ఎన్ని టెస్టులు చేసినా బయటపడవు, ఎన్ని ల్యాబ్లకి వెళ్ళినా బయటపడవు, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా బయటపడవు. నువ్వు ఎప్పుడు కూడా స్వస్థపరిచే యెహోవాను నేనే, మనం స్వస్థపరిచేటువంటి వాడు ఆయనే, నీతి సూర్యుని రెక్కల కింద మనకి ఆరోగ్యం కలుగజేస్తున్న వాడు ఆయనే. అయితే నీవు ఎప్పుడైతే ఒక సమస్య చేత, వ్యాధి చేత డాక్టర్ దగ్గరికి వెళ్ళావో, డాక్టర్ వెంటనే ఇదిగో అమ్మా, బాబు, అయ్యా, ఇది నీ సమస్య అని డాక్టర్ చెప్తాడో, చెప్పిన వెంటనే నీవు దేవునికి స్తోత్రాలు చెల్లించాలా. ఎందుకో తెలుసా? నీ సమస్యని డాక్టర్ గుర్తించాడు దేవుని జ్ఞానము ద్వారా. అది గుర్తించాడు కాబట్టి ఖచ్చితంగా నీవు ట్రీట్మెంట్ తీసుకుంటావు. దానికి సరైనటువంటి మందు దేవుని కృప ద్వారా డాక్టర్ నీకు చేస్తాడు. ఒకవేళ బయటపడకపోతే ఆ పాప అనేటువంటిది, లేకపోతే ఆ కళంకం అనేటువంటిది తీసుకుపోయిపోతే అలాగ దాంతో జీవితం కొనసాగిస్తూ ఉంటే ఓ పక్కన శరీరం అంతా కూడా కృషించిపోతాం. కాబట్టి ఆ వ్యాధి దేని ద్వారా వచ్చింది అనేటువంటిది బయటపడటము కూడా దేవుని కృప. ఇక్కడ తర్వాత నుంచి ఆ కార్యాలు చేస్తున్నటువంటి ఎవరు? దేవుడే. నేను స్వస్థపరిచే అంటే చాలా మంది ఏమని కోరుకుంటారంటే ఇలా చేయగానే అయిపోవాలనుకుంటారు. కాదు, నీ జీవితంలో ఈ స్వస్థత కార్యాలు అన్ని కూడా జరుగుతున్నాయంటే అదంతా కూడా ఆయన యొక్క కృపే. హల్లెలూయా. ఎలాగైతే దేని ద్వారా ఈ వ్యాధి, ఈ కళంకం లేదా ఈ యొక్క రుగ్మత వచ్చింది అని డాక్టర్ దగ్గర తెలుసుకుంటామో, అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసుకోవాలి. ఓహో, నాలో ఏ వ్యామోహం ఉంది, నాలో ఏ పాపం ఉంది, నాలో ఏ దుర్నీతి క్రియ ఉంది, నాలో దేవునికి ఆయాసకరమైనటువంటి లక్షణము ఏది ఉంది అని చెప్పి ఎవడైతే గుర్తిస్తాడో నిజంగా వాడు జ్ఞానవంతుడండి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు మహాభక్తుడు అంటున్నాడు, ఇదిగో నా మీద నుంచి జలములు పొర్లి పారుతూ ఉన్నాయి, నా మీద నుంచి నేను అగాధ స్థలంలో కూరుకుపోయాను, కానీ ఆయన నన్ను చెయ్యి పట్టుకొని మహాజలరాశులలో నుండి నన్ను తీసాను. హల్లెలూయా. చెప్పండి మా ఒకసారి. ఆయన నన్ను పట్టుకొని జలరాశులలో నుండి ఆయన నన్ను కూరికిపోతున్నటువంటి నిన్ను, దిగిపోతున్నటువంటి నిన్ను ఆయన తన నీతి తన దక్షిణ హస్తాన్ని అందిస్తాడండి.
రక్షించినట్లు ఆయన హస్తము కొలుసు కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనందరికీ తెలుసు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు చేసినటువంటి మహా అద్భుత కార్యాన్ని మనం చూస్తాం. అక్కడ 8వ అధ్యాయం 23 నుండి 27 వరకు ఉన్నటువంటి ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు, నేను చదువుతాను వినండి. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటి సముద్రము మీద తుఫాను లేచినందున ధోని అలల చేత కొట్టబడినా కప్పబడినా నిండిపోతా ఉందండి ధోని అంతా కూడా. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో ఆయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ధోనిలో ప్రయాణం చేస్తున్నారు. ధోనిలో ప్రయాణం చేస్తూ ఉంటున్నప్పుడు భీకరమైనటువంటి అలలు లేస్తూ ఉన్నాయి, భీకరమైనటువంటి గాలులు లేస్తూ ఉన్నాయి, భీకరమైనటువంటి తుఫాను అనేటువంటిది వస్తూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నారు? వేరే చోట్ల ఉన్నారా? ఎక్కడున్నారు? అడుగు బాగా రాయలేదు. ధోనిలో ఆయన ఉన్నాడు, ఆయన ధోనిలో ఆయన ఉన్నాడు. నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, ఒక విశ్వాసి శోధనలో ఉంటున్నప్పుడు, ఒక విశ్వాసి సమస్యలో ఉన్నప్పుడు, ఒక విశ్వాసి కన్నీటి జీవితాల్లో ఉంటున్నప్పుడు దేవుడు నీ సమస్యల్లోనే నీతోనే ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. యోసేపు సమస్యల్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. నీతిగా యథార్థంగా బతికినప్పుడు యోసేపును తీసుకుని వెళ్ళి చెరసాలలో పెట్టారు. చెరసాలలో పెట్టినప్పుడు దేవుడు యోసేపును విడిచిపెట్టాడా? తోడుగా ఉన్నాడా? తోడుగా ఉన్నాడు. దానియేలు సమస్యలో ఉన్నాడు, సింహాల బోన్లో వేసేశారు. దేవుడు తోడుగా ఉన్నాడా? దూరంగా ఉన్నాడా? వారితో పాటే అగ్నిలో 4వ వ్యక్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. శద్రక్ మేషక్ అబేద్నెగోల జీవితంలో దానియేలు సింహాల బోన్లో వేసినప్పుడు దానియేలుతో పాటు ఉన్నాడు. ఏ భక్తుడిని, ఏ విశ్వాసిని కూడా దేవుడు ఎంత మట్టుకు శ్రమలలో విడిచిపెట్టేటువంటి వాడు కాదు, శోధనలలో ఆయన విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ఆయన పక్కనే ఉన్నాడు. నీవు మహా జలరాశులు దావీదు అంటున్నట్టుగా, ఇదిగో నా ప్రాణం మీద నుంచి ఏమి వెళ్ళిపోతున్నాయంట, నీళ్లు పొర్లి పారుతున్నాయంట. అంత భీకరమైనటువంటి పరిస్థితులు నీకు కలిగినప్పటికీ కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడం లేదు. దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు.
యోసేపు ద్వేషించబడినప్పుడు, యోసేపు ద్వేషించబడినప్పుడు, గోతిలో త్రోయబడినప్పుడు, శోధనలో చెరసాలయందు సింహాసనమెక్కిన ఎప్పుడు తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. భక్తులు ఎవరో కానీ పాట రాసిన ఆయన 3 సార్లు పెంచాడు. తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు అని. అంటే నీవు గుర్తు పెట్టుకోవాలన్నమాట. కోర్టులో తప్పేదారు అంటాడు కదా, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అంటాడు. విశ్వాస జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన ఖచ్చితంగా విశ్వాసకి తోడుగా ఉంటున్నాడు. ఆ సముద్రంలో వారు ధోనికి ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి కలిగేటువంటి సమస్యలు, ఆ గొప్ప శోధన, దాని మధ్యలోనే యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వేరే చోట లేదండి. ఆయన అందరిని ద్రాక్షపండు కాదు. నువ్వు ఎక్కడికో వెళ్ళి రావవసరం లేదు. ఏమండి, ఏ కొండలో నువ్వు ఎక్కవసరం లేదు. ఎక్కడికో వెళ్ళి నువ్వు ఏ విధమైనటువంటి కార్యాలు నువ్వు చేయవసరం లేదు. నీతోనే ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. సమస్యలు వచ్చినప్పుడు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. నీకు ఒక పరీక్షకి దేవుడు అనుమతిస్తాడు. పరీక్ష జరగాల. పరీక్ష జరిగితేనే ఎవరు సత్తా ఏంటో తెలుస్తుంది. లేకపోతే అందరూ మహానుభావులే కదా. ప్రేమటువంటి దేవుని బిడ్డలరా, వెంటనే యేసయ్య లేచాడు. లేచిన తర్వాత ఆయన అంటున్నాడు, అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుతున్నారు అని చెప్పి దేనికి గద్దించాడట? గాలిని సముద్రమును గద్దింపగా అవి మిక్కిలి నిమ్మలమాయేమో. హల్లెలూయా. యేసయ్య గాలిని తుఫాన్ని గద్దిస్తేనే అవి నిమ్మలమయ్యాయి కదా. నీకున్నటువంటి సమస్య ఆయనకి ఎంత? అవ్వండి, ఆయనకి ఏమాత్రం? ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా దావీదు మహాభక్తులు అంటాడు, మహా జలరాశులు నా మీద పొర్లి పారుతూ ఉన్నాయి. శత్రువులందరూ చుట్టుముట్టుకొని ఉన్నారు. అందరూ అనేక విధాలుగా పన్నాగం పొందుతున్నారు. అయ్యా, నేను నీకు ఇష్టలను కనుక నీవు నన్ను తప్పించావు. హల్లెలూయా. ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ సమస్యతో ఉన్నావో, ఏ ఇబ్బందితో ఉన్నావో, ఏ ఇరుకుతో ఉన్నావో, ఏ బాధతో ఉన్నావో, ఏ వేదనతో ఉన్నావో, నీ వేదన అంతా కూడా ఆయన తెలిసినటువంటి దేవుడు. నిన్ను నడిపిస్తున్నాడు ఆయన. అంతేగాని నిన్ను చావు గోతికి ఆయన అప్పచెప్పడండి. ఆయన సాతాను చేతికి నిన్ను అప్పచెప్పడు. ఆయన గొప్ప వాగ్దానము, నన్ను పట్టుకొని మహా జలరాశులలో నుండి నన్ను తీసిన. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు వంచి కళ్ళు మోసుకొని ప్రార్థన చేసుకున్నాం. దేవా, దావీదు మహాభక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహా జలరాశులలో నుండి నన్ను తీసెను. అవును ప్రభువా, దావీదు మీద నుంచి జలరాశులు పొంగి పొరలుతా ఉన్నాయి. మహా జలరాశులు అయా, శత్రువులు అగాధ జలములలోనికి దించేస్తూ ఉన్నారు. శత్రువులు మహా భయంకరమైనటువంటి పన్నాగాలు పడుతూ ఉన్నారు. దావీదు యొక్క పతనాన్ని చూస్తూ ఉన్నారు. ప్రేమటువంటి దేవుని బిడ్డనా, దావీదుకి ఎదురైనటువంటి శ్రమ నీకు కూడా ఎదురై ఉండవచ్చు.
నీ శత్రువు అది వ్యాధి కావచ్చు, నీ శత్రువు నీ ఇబ్బంది కావచ్చు, నీ శత్రువు నీ కుటుంబ సమస్య కావచ్చు. ఇదిగో నీ మీద నిన్ను దోచుకోవాలని, నిన్ను బాధ పెట్టాలని అనేక మంది శత్రువులు నీ చుట్టూ తిరుగుతుండవచ్చు. నీ మీద మూకమ్మడిగా దాడి చేయాలని అనుకోవచ్చు. కలత చెందక, నిరుత్సాహపడక, ఇదిగో ఆయన గొప్ప వాగ్దానం నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసాను. నీవు ఆయనకి ఇష్టడుగా ఉంటే ఏది చేయడానికైనా ఆయన రెడీయే. నీ కొరకు ఏది చేయడానికైనా రెడీయే. ఆయన సర్వశక్తివంతుడు. ఆయన నోటి మాటకు తుఫాను ఆగిపోయింది. ఆయన నోటి మాటకు గాలి ఆగిపోయింది. అలలు నిమ్మలమయ్యాయి, మిక్కిలు నిమ్మలమయ్యాయి, సత్తుమణిగిపోయాయి. నువ్వు దేని విషయంలో కలప చెందుతున్నావో, ప్రభా ఇదిగో ఈ శత్రువు, ఈ ఆర్థిక ఇబ్బంది అనేటువంటి శత్రువు, ఈ అడ్డులు ఆటంకాలు నాయన, పన్నాగాలు ప్రభా, కుట్రలు నాయన, కుతంత్రాలు తండ్రి, నా జీవితాల్లో ఇవి చోటు చేసుకుంటూ ఉన్నాయి అని ఎవరైనా నాకు విడుదల దయచేయండి అన్న వారు ఎవరైనా ఉన్నట్లయితే మేమున్న స్థలాల్లో లేచిలో వాడు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. మన ప్రభు ఆయన చెయ్యి చాపి మహాజలరాశులలో నుండి ఆయన నన్ను తీశారు. దావీదు మహాభక్తుడు అంటున్నాడు, ఇదిగో నా గొంతు ఎండిపోయినట్టుగా నేను మొరపెడుతున్నాను. నా గొంతు ఎండిపోతుంది, నా కళ్ళల్లో నీళ్లు ఆవిరైపోతూ ఉన్నాయి. ఆయనను దేవుడు అంటున్నాడు, దావీదు అంటున్నాడు, మరలా నన్ను సమృద్ధిగా ఉన్నటువంటి స్థలములోనికి ఆయన నన్ను చేర్చెను. ఈరోజు నిన్ను కూడా ఆయన సమృద్ధిగా స్థలములోనికి నిన్ను చేర్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. బాబు నీ ప్రతి అవసరతను తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీ పక్షంగా ఉంటాడు. నీవు ఇష్టడుగా ఉండడానికి ప్రయత్నం చేయి. నీవు దేంట్లో అయిష్టడుగా ఉన్నావో దాన్ని విడిచిపెట్టు. ఇష్టడుగా ఉంటేనే ప్రభు నీతో ఉంటాడు. ఇష్టడుగా ఉంటేనే నీ చేయి పట్టుకోవడానికి ఆయన ఇష్టపడతాడు. లోకానుసారంగా నువ్వు జీవించొద్దు. ప్రభుని అడ్డు ఆటంకాలను ఆయన తొలగించగలిగినటువంటి సమర్థుడు ఆయన. ప్రార్థన చేసుకుందాం. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు దిగులు చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అది ఉండబోదు. యేసే నిరక్షణ, యేసే నిరీక్షణ, యేసే నిరక్షణ, యేసే నిరీక్షణ. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నా
నాతో కలిసి పాట పాడటం కాదు, మీరు ప్రార్థన చేయండి. మీ బాధ ఏంటో దేవునికి చెప్పుకోండి. మీ రుగ్మత ఏంటో దేవునికి చెప్పుకోండి. పాట పాడుతున్నప్పుడు మీరు పాట పాడుతా ఉంటే సమస్య దేవునితో ఏం చెప్పుకుంటారు? మీ సమస్య ఆయనతో చెప్పుకోవడానికి నేను పాట పాడుతా ఉన్నాను, ప్రభు విడుదల చేస్తాడని. కాబట్టి నీ బాధ, నీ వేదన, నీ దుఃఖము, నీ అవసరత, నీ అక్కర ప్రభుతో చెప్పు. ఈ మంచి సమయాన్ని నీవు వాడుకో. ఓరుగాలులు వీచగా, తుఫానులు చెలరేగగా, మాట మాత్రం సెలవీయగా నిమ్మళమాయెనుగా. ఓరుగాలులు వీచగా, తుఫానులు చెలరేగగా, మాట మాత్రం సెలవీయక విమలమాయెనుగా. యేసే నీ నావిక, దిగులు చెందకు నీవిక. యేసే నీ రక్షక, భయము చెందకు నీవిక. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగు ఎందుకు, ఇక నీవు దిగులు చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అది ఉండబోదుగా. నీ భక్తు నిన్ను బాధ పెడుతున్నాడా? నిన్ను గాయపరుస్తున్నాడా? నీ బిడ్డలు మాటలతో నిన్ను గాయపరుస్తున్నారా? అయ్యో, నీ భార్య మాటలతో నిన్ను గాయపరుస్తున్నదా? నెమ్మది లేదా? నిద్ర పడటం లేదా? సమస్యను చూసి బేజారిపోతున్నావా? నాకెప్పుడు న్యాయం జరుగుతుంది, నాకెప్పుడు ప్రభు సహాయం చేస్తున్నాడు అని నువ్వు బాధపడుతున్నావా? మనుషులు పెట్టేటువంటి నిందలు, భయాలు చూసి అల్లాడిపోతున్నావా? నన్ను పట్టుకొని మహా జలరాశులలో నుండి ఆయన నన్ను తీసేను. ఆయన మాటను జ్ఞాపకం చేసుకో. కరువు ఖడ్గములోచిన నింద వేదన చుట్టిన లోకమంతా ఏకమైన కలత చెందకుమా. కరువు ఖడ్గములోచిన నింద వేదన చుట్టిన లోకమంతా ఏకమైన కలత చెందకుమా. యేసే నీ రక్షక, భయము చెందకు నీవిక. యేసే విమోచక, సంతసించుము నీవిక. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో గుబులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అది ఉండబోదుగా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీవు ఇచ్చినటువంటి గొప్ప జీవవాక్యమును బట్టి నీకు వందనాలు. అయ్యా, దావీదు మహాభక్తుడు నీకు మొరపెడుతున్నాడు. నా ప్రాణము మీదుగా నీళ్లు పొర్లుచున్నాయి అంటున్నాడు. అగాధములోనికి, అగాధ జలములోనికి నేను దిగిపోతున్నాను అంటున్నాడు. ఇదిగో ప్రభువా, మొరపెడుతున్నప్పుడు నా గొంతు ఎండిపోతుంది అంటున్నాడు. యా, అయినను ఆయన నన్ను పట్టుకొని
మహా జలరాశులలో నుండి ఆయన నన్ను తీసెను అనేటువంటి ఆ గొప్ప వాగ్దానం మాకెంతో ధైర్యం ఇస్తూ ఉన్నది నాయన. అయ్యా మీరు మాతో ఉంటున్నారు, మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. ప్రతి సమస్య నుండి మీరు మమ్మల్ని విడిపించగలరు దేవా. ప్రతి సమస్య నుండి ప్రభువానైనా మీరు మమ్మల్ని లేవనెత్తగలరు. అసాధ్యమైనటువంటిది నీ నామంలో ఏది కూడా లేదు ప్రభువా. మేము నమ్ముతూ ఉన్నాం అయ్యా. మీకు మేము ఇష్టడుగా మేము ఉండటకు సహాయం దయచేయండి. మాలో నీకు అయిష్టత పుట్టించేటువంటి ఏది మా లోపల ఉన్నటువంటి ఆ ఆత్మీయ రోగాలు ఉన్నాయో ప్రభు వాటిని తీసివేయండి తండ్రి. అయ్యా నీకు వందనాలు. మాలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క నైజాన్ని అంటే సాతాను నైజాలను తీసివేయండి ప్రభు. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా ఎవరైతే ఏ సమస్యతో ఏ అడ్డంకితో ఏవైతే వారి మీద జలరాశులు పొరులి పొరత ఉన్నాయో ప్రభా, ఇదిగో నాయన నీవు శాసించగా గాలి సముద్రము అలలు మిక్కిలి నిర్మలమైపోయాయి ప్రభా. అట్టి నిర్మలత్వాన్ని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి అయ్యా నీతి అని మీ దక్షిణ హస్తముల వారికి అందించి మీరు లేవనెత్తాలని ప్రతి బిడ్డ యొక్క కన్నీటిని నీవు తుడుస్తున్నావు అని నమ్మి విశ్వాసముతో యేసయ్య పరిశుద్ధమైనటువంటి నామములోనే ఈ ప్రార్థన అడిగి వేడుకొని సమర్పిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుండాలి మనం ఏంటి